ప్రశ్న అడిగింది నేను, సమాధానం చెప్పాల్సింది నువ్వు. అసలు ఏమన్నా నువ్వు మా ఇంటికి నీకు ఏంటి సంబంధం? ఆహా అలాగా, సరే చెప్తాను. ఈ ఇంటికి కాబోయే కోడలు అయితే ఏంటి? ఇవన్నీ కాదు, కోడలు వీడలు తొక్కాతలు పక్కన పెట్టు. అసలు ఈ ఇంట్లో నీకున్న స్థానం ఏంటో ముందు అది చెప్పు. ముందు నీకున్న స్థానం చెప్పు, అప్పుడు నేను చెప్తాను అసలు నువ్వు ఎవరో. మంచి చెడ్ల గురించి నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు అసలు లేదు. మర్యాదగా చెప్పు, అసలు జగన్ నువ్వు మా ఇంటి చుట్టూ ఎందుకు ఇలా తిరుగుతున్నావు? ఇదిగో, ఆడదానికి అందం ఉంటే సరిపోదు, కాస్త అణుపు కూడా ఉండాలి. దానికే అందం అని పేరు చెప్తారు, తెలుసా? నీ లెక్చర్ వినడానికి నేనంత సెల్ఫిష్ కాదు. మర్యాదగా చెప్పు, అసలు జగన్ నువ్వు? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు అది చెప్పు ముందు. అది అడగాల్సింది నేను. ఇది మా ఇల్లు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అది చెప్పు. సరే, నువ్వు ఇంతగా వదిలినాడుతున్నావు కాబట్టి చెప్తాను. చెప్పు చెప్తాను ఉండు. చెప్పు. ఈ ఇంటికి కాబోయే కోడలని ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇంటికి కాబోయే కోడలని. అది జరగడానికి నేను ఒప్పుకోను. ఎందుకని? మహేష్! 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 పాపించి మమ్మీ. పాపించి మమ్మీ. మహేష్! ఎవరిది? ఇక్కడికి ఎందుకు వచ్చింది? మహేష్! ఏంటి కడకడపి? ఎవరు అసలు? అంజలి పాపించి మమ్మీ. ఏమా నా కాబోయే వదినా ఏమండి, నీకు మహేష్ కావాలా వద్దా అది చెప్పు ముందు. ఏమంజలి మహేష్ తో పెళ్లి వద్దా కావాలా? కావాలి, కానీ ఈవెంట్ ఇలా ఉంది. కాసేపు అయితే అంజలి భయపడిపోయి నేనే భయపడి ఆమె భయపడింది. పాపించి అదేం కాదండి, దాని మనసులో ఎలా తెలుసుకుందామని అలా మాట్లాడాను అంతే. అంజలి, నిజంగా మహేష్ నీ కాబోయే భర్తే సరేనా? సారీ మమ్మీ, నువ్వు వింటూ తెలుసుకోకుండా